ఈ మధ్యలో కొత్త కూడా తీసుకొని రావడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. పోలీసులు ఏదైనా చేసినప్పుడు కూడా స్పందన వీళ్ళలో ఎక్కువగా వస్తుంది. రాగానే అవతల వాళ్ళు కన్సల్టేట్ అవుతారు. మీరు చేసి ప్రభాకర్ రెడ్డి మొన్న దీక్ష చేశాడు ఆయన. నిజానికి ఎంత ఇంట్రెస్టింగ్ కదా, ఆయన గెలిచి చాలా పెద్ద సవాళ్ళు చేసి ఏ ఒక్కరికంటే దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన తర్వాత అంటే ఒక అసంతృప్తి చాలా స్పష్టంగా బయట పెడుతూ ఉన్నారు. పెడుతుంటే వాళ్ళల్లో నుంచి ఫలానా వారసుడు ఈ పార్టీలోకి వస్తాడు అని ఒక స్టోరీ. షర్మిల కూడా ఇప్పుడు అసంతృప్తి చెందింది, మళ్ళీ వచ్చేస్తుంది అని ఇక్కడ కొంతమంది అత్యుత్సాహవంతులు వీళ్ళు పెట్టే కథలు. అసలు వాళ్ళకున్న ధైర్యం మీకు లేదా అని ప్రభుత్వాన్ని రెచ్చగొడుతూ లేకపోతే ఇంకొకటి చేస్తూ ఉదాహరణలు ఇచ్చే పోస్టులు. సో కాబట్టి ఈ కులము అనే ఒక జాడ్యము, కులపరమైన పోటీ ఇది తీసుకొచ్చిన తర్వాత దీనికి ముగింపు లేదనిపిస్తుంది. కొంతమంది ఏమో కార్డుగా వాడతారు రాజకీయంగా లబ్ధి పొందడానికి. నిజంగా చూస్తే కేవలం కులాన్ని బట్టి ఏం జరగదు, ఆర్థిక రాజకీయ పలుకుబడి బట్టే జరుగుతుంటుంది. కానీ ఆ విషయంలో చంద్రబాబు నాయుడు మరీ అతి జాగ్రత్తగా ఉన్నాడు. తన మీద ఎక్కడ ముద్ర వస్తుందో అని చెప్పి ఇవ్వాల్సిన న్యాయమైన చోట కూడా అవకాశాలు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా చేస్తున్నారని అది ఒక సమస్య. సో అంతర్గత సమస్యలు. ఇప్పుడు దీపక్ రెడ్డి నిన్న మీ స్టూడియోలో మన స్టూడియోలో మీతో మీ డిబేట్లో పాల్గొంటున్నట్టున్నారు కదా. ఇప్పుడు ఈ 3 సార్లు దీపక్ రెడ్డిని సమస్యల్లో అది ఇండిగో సమస్య, మళ్ళీ మొన్న ఇంకొక సమస్య, వీటన్నిటిలో కొంచెం చేశారు. కానీ ఆయన నిన్న కూడా మళ్ళీ దాదాపు అంతే తీవ్రంగా ఒక విధంగా ఇప్పుడున్న వ్యవహారాల్లో సరళి మీద కొంత అసంతృప్తిగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏమి యాదృచ్ఛికం కాదు కదా. నాకు 14 నెలల నుంచి జీతం ఇవ్వలేదు, ఐఏఎస్లు పూర్తిగా కలెక్టర్ల గుప్పిట్లో ఇదంతా చిక్కుకుపోయింది అని. బ్యూరోక్రసీలో కూడా ఈ సమస్య ఉంది. బ్యూరోక్రసీలో కూడా ఎవరికి గ్రిప్ ఉంది, ఎవరు ఇదంతా చేస్తున్నారని అసంతృప్తి ఉంది. సో కులాల కుటీల కుడ్యాలలో, మతాల మాయదుర్గాలలో బందీగా ఉన్నవాడా, బలహీన మానవుడా అని ఒక కులాల ఉచ్చు అన్నది చాలా ఎక్కువగా అల్లుకుపోవడం మటుకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇది పెరుగుతుందే కానీ తగ్గదు. ఇప్పుడు మీరు మొన్న రంగానాడు జరిపిన తర్వాత మళ్ళీ అన్న చెల్లెళ్ళు ఎవరు ఎటు ఉంటారు అని వచ్చిన కథనాలు మనం చూసినా, అసలు పవన్ కళ్యాణ్ ఆ రోజున రంగాకు నివాళి పవన్ కళ్యాణ్ పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి పెట్టాడని ఒక డిబేటు. అంటే ప్రతి దాంట్లో ఇది వెతికే ఒక కార్యక్రమం, క్యాష్ డైమెన్షన్ వెతికే ఒక కార్యక్రమం కూడా చాలా తీవ్రంగా జరుగుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ ధోరణులు ఇంకా పెరుగుతున్నాయి, ఇంకా పెరగాలి, ఇంకా లాభం లేదు. లాస్ట్ రిసార్ట్ మనకు ఖచ్చితంగా ఉండేది వీళ్ళనే చేర తీసుకోవాలి, లేకపోతే ఈ దాడులు తట్టుకోలేము అనే ఒక ధోరణి కూడా వచ్చి గతంలో దూరం అయిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ కన్సాలిడేట్ అవుతున్నారు అని ఒక నివేదిక. ఇంకొకటి, ఇప్పటికీ అధికార యంత్రాంగంలో గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వాళ్ళకే పట్టుంది. అందుకనే బకాయిలు, బిల్లుల మంజూరు ఇట్లాంటి వాటిలో కూడా ఆ పట్టు కొనసాగుతుందని ఉదాహరణలు. ఆ రెండు పత్రికలు ఈ 2 పత్రికలు అంటుంటారు కదా. మీరు కనుక చూస్తే ఏ రోజు ఎన్ని బిల్లులు మంజూరైనాయో, ఎవరికి చెందినవి అనే ఒక వివరాలు మీరు అది తిరుపతి కొండ దగ్గర నుంచి ఇక్కడ కనకదుర్గమ్మ కొండ వరకు ఎక్కడా మినహాయింపులు లేకుండా ఇవే రాజకీయాలు నడుస్తున్నాయి. మరి వీటి నుంచి సమస్యలకు వైపు ఎప్పుడు వస్తారు? మళ్ళీ ఇప్పుడు అమరావతి సమస్య కూడా, ఒక్క అమరావతిని మటుకు గతంలో కేవలం కులము ఒక బృందం అన్న పరిస్థితి ఇప్పుడు పోయింది. ఎందుకైతే రైతులు వాళ్ళకు భూములు రావడం, పట్టాలు, నేనెప్పుడు అలా భావించలేదు. వాస్తవానికి తొందరగా చేయాలని భావించాను. కానీ ఇప్పటికి వచ్చేసరికి మటుకు అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకు రైతులకు న్యాయం చేయాలని అడిగే పరిస్థితి వచ్చింది కదా. కాబట్టి ఒక్క అమరావతి చుట్టుపక్కల కొంత తేడా మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల మాత్రం కులం అనేదాన్ని ఇంకా పెంచే ప్రక్రియ బాగా పెరుగుతోంది, పెరగచ్చు కూడా ఇంకా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముందున్న లక్ష్యం